జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. మనము ఈరోజు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం ఆగస్ట్ 15th రోజు. సో నా ప్రయాణం వచ్చేసి ఇండిపెండెన్స్ డే రోజు గుడి మల్కాపూర్ పూల మార్కెట్ కోసం అనమాట. దారిలో ఈ ఫ్లాగ్ ఒక ఆమె సేల్ చేస్తుంటే తీసుకున్నాం అనమాట. కార్లో పెట్టాము. ఈ గుడి మల్కాపూర్ రావడానికి కారణం ఏంటంటే జన్మాష్టమి కృష్ణాష్టమి మనకి ఆగస్ట్ 16th రోజు, లైక్ రేపు అనమాట. సో అలా వచ్చింది కాబట్టి పూల మార్కెట్కి ముందు రోజే నేను వెళ్తానమాట. లైక్ 15th మార్నింగ్ ఇది 6 o'clockకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నాకు ఇష్టమైన ఫ్లవర్స్ ఎన్ని రకాలున్నా తెచ్చుకుంటానమాట. నాకు ఎవ్రీ టైం ఒక 800 to 1000 రూపీస్ స్పెండ్ చేసుకుంటాను ఈ కృష్ణాష్టమికి పూలు ఉట్టి ఫ్లవర్స్ కోసం అనమాట. ఎందుకంటే నాకు ఎందుకో కృష్ణుడికి డెకరేషన్ అంటే చాలా ఇష్టం అని అనిపిస్తుంది. ఇప్పుడు తను పూల మధ్యలో చెట్ల మధ్యలో ఉంటాడు కాబట్టి అలానే ఉంచాలి ఆయనను, ఎప్పుడు అలాంటి వైబ్సే ఆయనకి ఎప్పుడు కలిగించాలి అని చెప్పేసి అనుకొని ఇలా స్పెండ్ చేస్తూ ఉంటాను. సో నైట్ 12 o'clockకి నేను ఇలా, నాకు ఉయ్యాల ఒకటి ఉందండి, ఇలా చేయించుకున్నాను చక్కది. ఇలా చేసుకొని ఆయనని 12 o'clockకి ఉయ్యాల వేసుకుంటాను అనమాట. ఇలా చిన్ని కృష్ణయ్యని అండ్ కొంచెం పాలు నైవేద్యంగా పెట్టేసి దీపం పెట్టి అగరబత్తి ధూపం అన్నీ ఇచ్చేసి కాసేపు ఇలా కృష్ణుని ఉయ్యాలు ఊపుతూ భజనలు వింటూ 2 o'clock వరకు స్పెండ్ చేసుకుంటూ ఉంటాను. దాని తర్వాత కాసేపు ఇలా పడుకొని విశ్రాంతి తీసుకొని మళ్ళీ మార్నింగ్ 5 o'clockకి లేచి స్నానం చేసి నైవేద్యాలు, పులిహోర చేశాను, ఈసారి పరవాన్నం చేశాను. ఇంకొన్ని ప్రసాదాలన్నీ తెప్పించుకున్నాను బయట నుంచి. ఎందుకంటే మా వారు లేరని కొంచెం కష్టంగా ఉంది నాకు. బాబుకేమో ఎగ్జామ్స్ ఫైనల్ అండ్ పాప కూడా కొంచెం బిజీగానే ఉంటున్నారు పిల్లలు. సో అంత వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి, బట్ కల్చర్ కూడా తెలియాలి అని చెప్పి ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళని కూడా చేస్తూ మధ్యలో నా ప్రయత్నం ఏదో నేను చేస్తూ ఉన్నాను. ఇలా కాస్త నైవేద్యాలు చేసి కొన్ని ఫ్రూట్స్ అన్నీ పెట్టి దీపం పెట్టేసుకున్నది. ఈవినింగ్ మనకి తాంబూలాలకి పిలిచానమాట. చిన్ని కృష్ణుళ్ళని పిలిచాను, 2-3 వస్తారు. లైక్ కొంతమంది సాటర్డే సండే హాలిడేస్ వచ్చాయని కొంచెం బయటికి వెళ్ళారంట. సో మేబీ ఈసారి కొంతమంది రాకపోవచ్చు, హాలిడేస్ కంటిన్యూస్గా వచ్చాయి కాబట్టి. సో ఫ్రెండ్స్ని కూడా పిలిచాను, వాళ్ళు కూడా వచ్చి ప్రసాదాలు తీసుకుంటారు. కొంచెం స్లైట్గా టిఫిన్ లాగా ఇలా అన్నీ చేసుకుంటున్నాను అనమాట. దీనిలో అయితే డెకరేషన్ అనేది ఆర్భాటాలు అయితే కాదండి ఇది. ఎందుకంటే నేను ఒకసారి ఇలా గుడికి ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు తోపులాట అయిపోయిందనమాట. సో నాతో పాటు మా వారిని ఎప్పుడన్నా రండి గుడికి అంటే ఆయన తోపులాటకి జనాల మధ్యలో తోసేస్తూ ఉంటారు, నేను రాను అని అంటూ ఉంటారు. సో సరే, పిల్లలు కూడా ఒక్కోసారి ఎగ్జాస్ట్ అయిపోతుంటారు టెంపుల్స్కి రమ్మంటే. సరే మీరెవరు రావట్లేదు ఎలా మరి అని చెప్పేసి, ఒకటే నా దగ్గర మార్గం ఏంటంటే టెంపుల్ వైబ్స్ లాగానే నా ఇల్లుని రెడీ చేసుకోవాలి, ఆ కృష్ణుడిని నా దగ్గరికే పిలుచుకోవాలి అని. స్వార్థం చూడండి నాది. అని అలా ఏం లేదండి. టెంపుల్ అనేది ఒక పవిత్రమైన స్పేస్ అది. బట్ మన ఇల్లు కూడా ఒక టెంపుల్ లాగా ఎందుకని క్రియేట్ చేసుకోకూడదు అని చెప్పేసి నా ఆతృత అనమాట. ఎంత చేసినా తక్కువే అసలు యాక్చువల్గా. సో ఇలా నేను ప్రతి ఒక్క ఫెస్టివల్ని నేను ఇలా ఒక టెంపుల్ వైబ్ లాగా ఇవ్వాలి, వచ్చిన వాళ్ళకు కూడా ఒక ప్రశాంతత కలిగించాలి అన్న దీంట్లో ధోరణిలో నేను ఇలా చేసుకుంటున్నానండి. సో దీనికి తప్పు పట్టకండి ఎవరు కానీ. ఎందుకంటే చూస్తున్నాను యూట్యూబ్లో ఆర్భాటాలు అంటారు, ఇవంటారు అవంటారు, ఇంత ఖర్చు పెడుతున్నారు అన్న టాక్స్ చాలా కామెంట్స్లో చూస్తున్నాను. నాది మాత్రం ఒకటే ఇదే అండి, పిల్లలు కల్చర్ తెలుసుకోవాలి అండ్ మనం ఆ కల్చర్లో ఉండాలి. అంటే మనం ఇవన్నీ చేస్తే తప్ప మనం ఉండలేము అని నా ఈ ఒక్క తాపత్రయము. కష్టపడతామండి, కష్టం అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఈరోజు ఖర్చు పెట్టామంటే కష్టపడి మళ్ళీ సంపాదించుకునే శక్తి మనకు ఆ దేవుడు కలిగిస్తాడు తప్పకుండా. సో ఇలా నా చూడండి టెంపుల్ వైబ్స్ లాగా చేసుకున్నాను. మా ఇల్లుని మొత్తం డెకరేట్ చేసుకొని ఎవరు వచ్చినా కానీ మనకు ప్రశాంతంగా మన ఇంట్లో హ్యాపీగా నవ్వుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ భజనలు చేసుకుంటూ దేవుణ్ణి స్మరిస్తూ హ్యాపీగా, చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళ వరకు
ఎవరొచ్చినా మన ఇంటికి ఆ టెంపుల్ వైబ్స్ క్రియేట్ చేసి ఇవ్వాలి అన్న థాట్. అండ్ దేవుడికి కూడా మనము ఒక స్పెషల్ ప్లేస్ ఇస్తున్నాము ఇక్కడ. ఆయన ఆయనను ఆహ్వానిస్తున్నాము. ఆయన ఇలాంటి వైబ్స్ లేనిదే రారేమో అన్న తాపత్రయం అనమాట. అని నా ప్రయత్నము. అండ్ పిల్లలు కూడా మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంటుంది కల్చర్ ఏంటి, ఎలా ఉండాలి మనము. వేరే డైవర్షన్స్ కంటే ఈ డైవర్షన్ అనేది మంచిదని చెప్పేసి నేను దీంట్లో ఎంత స్పెండ్ చేసినా మనం తప్పులేదండి. వేరే వాటిట్లో తగ్గించుకొని దీంట్లో స్పెండ్ చేయడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను. అండ్ ఇక్కడ పికాక్ కృష్ణుడు ఉయ్యాలకి పికాక్ నా చేతులారా నేనే చేసుకున్నాను. అంటే నేనే రెడీ చేశాననమాట కటింగ్స్ చేసుకొని పేపర్స్తో. నాకు ఒక రోజు పట్టింది. 14th మార్నింగ్ కూర్చున్నాను, ఈవినింగ్ వరకు నేను ఈ పికాక్ని రెడీ చేసుకున్నాను ఈసారి ఇలాగా. సో ఇలా మా కృష్ణాష్టమి ఇలా చిన్నగా ముద్దుగా హడావిడిగా అయ్యింది. అండ్ నెక్స్ట్ డే మా కజిన్ మ్యారేజ్ కాబట్టి కొంచెం హడావిడిగా చేసుకున్నాను ఈసారి. సో ఇలా మా చిన్ని కృష్ణుడు మా ఇంటికి ఇలా విచ్చేసాడు ఈసారి కృష్ణాష్టమికి. ఆ కృష్ణుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనతో పాటు, మీ అందరితో పాటు, నాతో పాటు, అందరితో పాటు ఉండాలని కోరుకుంటూ ఈ కృష్ణాష్టమి వ్లాగ్ ఇక్కడితో నేను ఇంకా ఎండ్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ మాకు చిన్ని కృష్ణులు ఇద్దరు వస్తారు, ఇద్దరు ముగ్గురు కృష్ణుళ్ళు వస్తారు. సో వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తూ, మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా వాళ్ళకు కూడా ఒక టెంపుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలన్న తాపత్రయంతో ఇవన్నీ చేశానండి. ఇక్కడ ఏదన్నా తప్పులు కానీ ఏవైనా ఆర్భాటాలు వెళ్తున్నారో అనిపిస్తే మాత్రం నేనేం చేయలేను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఇంటికి ఒక స్టైల్ ఉంటుంది, ఒక కల్చర్ ఉంటుంది కాబట్టి అది ఫాలో అవుతూ వెళ్తుంటారు అందరూ. సో ఇది నా కల్చర్, నా స్టైల్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండి. ఒకవేళ ఇలాంటి వ్లాగ్స్ ఇంకా మీకు ముందుకు తీసుకురావాలి అని అనుకుంటే తప్పకుండా నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చినట్టయితే షేర్ చేయండి. ఏమైనా మీ సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వ్లాగ్స్ ఇంకా మీ ముందుకు రావాలి అనుకుంటే లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్ విత్ అనదర్ వ్లాగ్. బాయ్ ఫర్ నౌ.